విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అయితే మీరు ఈ బింబిసార తర్వాత బాలయ్య గారితో ఏదో ఒకటి అనుకోవడం, తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో ట్రావెల్ బిగిన్ అవ్వడం. అసలు చిరంజీవి గారికి ఎటువంటి కథ అయితే బాగుంటుందని మీరు అనుకునేవారండి? అంటే డిడ్ యూ ఎవర్ ఇమాజిన్ చిరంజీవి గారి వరకు మీరు వెళ్తారు, చిరంజీవి గారితో సినిమా చేస్తారు అని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? అనుకున్నాను సార్ నేను. డెఫినెట్గా ఏ డైరెక్టర్గానే ఉంటుంది సార్. ఆ నమ్మకం అతను లేకపోతే వాళ్ళు ఉండలేరు, డైరెక్టర్గా అవ్వలేరు. నేను కొడతాను, చిరంజీవి గారితో సినిమా చేస్తాను, బాలయ్య గారితో చేస్తాను, వెంకటేష్ గారితో చేస్తాను, రజనీకాంత్తో చేస్తాను అన్న మనం ఫిక్స్ అవ్వకపోతే మళ్ళీ ముందు తీసుకెళ్దా ఫోర్స్. ఎస్, అంటే ఆ స్టీమ్ సరిపోదు. అవును, ఇలా అనుకున్నప్పుడే ఫస్ట్ మనం అనుకున్నప్పుడే అది బయటకు వస్తుంది. మనం ఏం అనుకోకుండా కూర్చుంటే మనం ఎవరు తీసుకెళ్ళు, మనం వెళ్ళాం ఎక్కడికి. ఓకే, ఆ ఫోర్స్ మనం తీసుకెళ్ళాలంటే ఫస్ట్ మనం ఫీల్ అవ్వాలి. ఆ ప్రెషర్ కుక్కర్ లాగా మీరు అది ఫీల్ అయితేనే ఏదైనా ముందు మనం అనుకోవాలి కదా సార్. సంకల్పం మనం అనుకుంటేనే అది నెరవేరుతుంది. ఏం అనుకోకుండా కూర్చుంటే ఇప్పుడు చిరంజీవి గారితో మీరు అసలు ఏ కైండ్ ఆఫ్ సినిమా చేద్దాం అనుకున్నారు? ఏ సినిమా చేయాల్సి వచ్చింది? దానిలో మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయి? కేవలం ఇదే కథ అనుకున్నారా చిరంజీవి గారితో? ఆయనతో ఏ కథ అయితే అనుకున్నా ఆ కథే చేస్తున్నారండి. అంతేనా? మళ్ళీ కథ మార్పులు గట్ట ఏం జరగలే, ఒకటే లైన్ అనుకున్నారు, ఆ లైన్తోనే చేస్తున్నారు. అంతేనా? అసలు ఈ సినిమాలో చిరంజీవి గారిని మీరు ఏ విధంగా చూపించబోతున్నారు అన్న దాని మీద ఇప్పుడు ప్రజెంట్ ఉత్కంఠ అంతా మొత్తం అల్లుకుని ఉంది, దాని చుట్టూరా ఆవరించింది. మీరు ఏ రకంగా ప్రజెంట్ చేస్తున్నారండి అని అడిగితే ఆ ప్రశ్నకి మీ సమాధానం ఏంటి? ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేలా ఆయన ప్రజెంట్ చేస్తాను సార్. అంతే ఆన్సర్. అంతేనా? అంతే. అంటే ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్యాంటసీ అనగానే ఇప్పుడు చిరంజీవి గారితో ఎటువంటి ఫ్యాంటసీ? ఒకటి ఆల్రెడీ ఆయన చేసిన ఫ్యాంటసీ ఒకటి ఉంది, జగదేక వీరుడు అతిలోక సుందరి. సో ఆ లైన్స్లో ఉంటుందా అనే ఒక జనరల్ చాలా డిస్కషన్స్ వచ్చినాయి సార్. జగదేక వీరుడు అతిలోక సుందరికి ఇది సీక్వెల్ అని ప్రీక్వెల్ అని వచ్చింది. బట్ ఇది ప్రీక్వెల్ సీక్వెల్ ఏది కాదు, ఇట్స్ ఫ్యాంటసీ ఫిల్మ్ అంతే. ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే ఈ పాయింట్లు, మీరు చిరంజీవి గారితో సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటున్నాను నేను. అవును, ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. ఎస్, థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ ఐ డ్రీమ్ షుడ్ థ్యాంక్ యూ ఫర్ దట్. అయితే ఈ సినిమాకి సంబంధించి అశ్విని దత్ గారు కూడా ఒక నోటీస్ లాంటిది ఇవ్వడం. అవును, జగదేకుడి అతిలోక సుందరిలో ఏ పార్ట్ వాడడానికి వీల్లేదు అని చెప్పి ఆయన ఒకటి ఇచ్చారు. అవును, అసలు ఆ మూమెంట్ని మీరు ఎట్లాగా ఫీల్ అయ్యారు, ఫేస్ చేశారండి? అంటే సార్ వాళ్ళు ఎందుకు ఇచ్చారో నాకు తెలీదు. బయట ఏమైందంటే ఇప్పుడు చిరంజీవి గారితో ఫ్యాంటసీ సినిమా అనగానే అందరూ జగదేక వీరుడు అతిలోక సుందరి కనెక్ట్ చేస్తారు. అవును, బాలయ్య గారితో ఫ్యాంటసీ అనగానే భైరవదీపం కనెక్ట్ చేస్తారు. భైరవదీపం, ఆదిత్య 369 డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళు చేసిన బ్యాక్ సినిమాల్ని గుర్తు చేసి ఇలా ఉండబోతుంది అని చెప్పి, ఇలాంటి ట్రై చేస్తున్నారని చెప్పి, ఇలా ఉంటుందా అని చెప్పి రకరకాల క్వశ్చన్స్ మీడియా సైడ్ నుంచి రేజ్ అవుతాయి. ఓ టైంకి వెళ్ళేలాగా ఏమవుతుంటే అదే నిజమేమో అని నమ్మేంత రేంజ్ తీసుకెళ్తాయి మీడియా. అవును, అలా జరిగింది తప్పితే దీనికి ఒక పేరు కూడా పెట్టారు, ముల్లోకి వీరుడు. ముల్లోకి వీరుడు ఒక టైటిల్ కూడా పెట్టి అది కూడా రన్ చేశారు కొన్ని రోజులు. ఓకే, వెబ్సైట్స్ క్యారీ చేసినాయి, న్యూస్ ఛానల్స్లో వచ్చినాయి, ఆర్టికల్స్ వచ్చాయి. నాకు కూడా తెలియదు టైటిల్ అప్పుడు. మీరు కూడా అనుకోలేదు? ఇంకా లేదు. సో అలాగా తప్పితే కదా. ముల్లోకి వీరుడు అని అనౌన్స్ అయినప్పుడు మీకు ఎలా కనిపించింది? నవ్వుకున్నాను సార్, బాగుంది, ఐడియా ఏదో బాగుంది. అంటే జగదేక వీరుడికి ప్యారలల్గా ముల్లోకి వీరుడు కథ రాశారు. ముల్లోకాలు తిరుగుతాడు, 12 మంది హీరోయిన్లు ఉంటారు, రాశారు. కథ కూడా రాశారు. ఓ, అసలు మీ కథ కూడా సపోర్ట్ ఇచ్చారు. బట్ బాగుంటాయి సార్ అలాంటి. అదే అంటున్నా, మీరు వాడుకోలేదు మరి వాళ్ళు ఇచ్చిన కథని, మీ సొంత కథతో చేస్తున్నారు. అంతేనా? అంతే. ఇప్పుడు నార్మల్గా ఎవరికైనా ఒక యంగ్ డైరెక్టరు మీలాంటి వాళ్ళు అంత మేజర్ మెగాస్టార్తో సినిమా చేసేటప్పుడు 100% అసలు ఇతను ఎలా చేస్తాడు ఈ ప్రాజెక్టు, అతనితో ఆయన మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పైగా ఆయనకున్న రీచ్ వల్ల ఎక్కువ డౌట్లు వస్తాయి జనరల్గా, ఇతను ఎలా చేస్తాడు. ఎక్స్పెక్టేషన్స్ అన్నా కానీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే అంత పెద్ద స్టార్ వన్ ఫిల్మ్ చేసిన డైరెక్టర్ని నమ్మి కథ ఇచ్చారు, ఓకే చెప్పారు అంటే అది మనకి చాలా రెస్పాన్సిబిలిటీ పెంచుద్ది. అవును, అట్ ద సేమ్ టైం ప్రెషర్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈయన నమ్మినప్పుడు ఈయన ఎలా చూపించాలి.
సో ఏ వేలో వెళ్ళాలి, ఇలాంటి రకరకాల డౌట్స్ ఉంటాయి. సో అవన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్ళడానికి నాకు చిరంజీవి గారు బాగా సపోర్ట్ చేశారు. ఓకే ఓకే. ఆయన నాకు ఫ్రీడమ్ ఇచ్చారు యాక్చువల్లీ. నేను అనుకున్నది ఏదైనా సరే ధైర్యంగా చెప్పగలను ఆయనకి, ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల. సార్ నేను అనుకుంటున్నాను ఇలా వెళ్దామా అని చెప్పి, ఆయన నచ్చితే ఇమీడియట్గా గో హెడ్ అంటారు, లేదంటే ఆలోచించి ఒకసారి అంటారు, అంతే. అంతేనా? అంటే కథలోని ఆయనకి చెప్పిన తర్వాత అది షూటింగ్ వరకు వెళ్ళే మధ్యలో ఎక్కువ మార్పులు చేర్పులు జరిగినాయా? ఏం లేదండి, నేను డే వన్ ఏం చెప్పానో అదే ఉంది. అంతేనా? ఓకే. లెంత్లో ఎక్కువైతే అవన్నీ ట్రిమ్ చేసి పేపర్ మీద ఎడిట్ చేసాను తప్పితే, మేము పేపర్ మీద ఇది అనవసరంగా పడదలే వద్దు ఇలాంటివి తీసాను తప్పితే, మేము డే వన్ ఏమనుకుని ఖర్చు చెప్పామో అదే ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఆయనకి ఆయన కెరీర్లో జగదేకుడు అతిలోక సుందరి అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్, దేర్ ఇస్ నో డౌట్. మళ్ళీ ఆయన చేస్తున్నది ఇదే ఫ్యాంటసీ సినిమా ఇంత గ్యాప్ తర్వాత. ఇది ఏ రేంజ్లో ఉండొచ్చండి ఊరికే? అంటే ఒక జనరల్ ఐడియాకి జగదేకుడు అతిలోక సుందరి ఆల్ టైమ్ గ్రేట్ హిట్. సార్ ఏ రేంజ్ అనే దానికి మన దగ్గర మెషర్మెంట్, థర్మామీటర్ మెషర్మెంట్ ఏం లేవు సార్. అది మనం కొలిసి చెప్పలేము. అది అదే టైలర్ టేప్లే ఉంటుంది. టైలర్ టేప్ వేసి ఇది ఈ రేంజ్ ఉంటుంది, ఇది ఈ రేంజ్ ఉంటుంది, అందరూ ఆ రేంజ్ సినిమా చేయాలని చేస్తాం. ఓకే. అది బయటకు వచ్చిన తర్వాత అది కనెక్ట్ అయితే ఆడియన్స్ చెప్తారు ఆ రేంజ్ ఏంటనేది. అదే తప్పితే నేను ఈ రేంజ్ సినిమా చేస్తాను అంటే తక్కువైతే చేయవా ఎక్కువైతే చేయవా ఒప్పుకోవా, అంతే కదా సార్. ఇప్పుడు 100కి చేస్తానంటాను, 110 అయితే చేయవా, నువ్వు 1000 అయితే చేయవా, ఇంతే చేస్తావా, లేదా తక్కువ చేస్తావా అన్నది ఉంటుంది. ఉండదు. మనకు నమ్మి తీసిన ప్రోడక్ట్ బయటికి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ ఇచ్చేదే రేంజ్. అఫ్ కోర్స్. సో డెఫినెట్గా ఒక రేంజ్ సినిమా నమ్మే స్టార్ట్ చేస్తాం, కరెక్ట్, నమ్మే తీస్తాం. కరెక్ట్. బయటికి వెళ్ళిన తర్వాత చెప్పాలి ఆడియన్స్ అది. అంటే ఇందులో ఒక పాయింట్ ఉంది. మీరు అనుకున్న కథ ఓవరాల్గా కనుక చూస్తే ఇప్పుడు బింబిసార తర్వాత వశిష్ఠ కదా, బింబిసార ముందు కాదుగా, బింబిసార తర్వాత వశిష్ఠ. కాబట్టి అసలు తను ఎట్లాగా ఇప్పుడు మీ మీద మీకు కూడా ఒక నమ్మకం డెవలప్ అవుతుందిగా. డెఫినెట్గా నమ్మకం ఉంటుంది. ఎస్, నేను 100% కొడతాను ఈ సినిమాతో, చిరంజీవి గారి సినిమా అనే ఒక నమ్మకం అయితే ఉంటుందిగా. ఉంటుంది 100%. ఆ నమ్మకం పరంగా నేను అడుగుతున్నా, అసలు ఈ సినిమా అనేది ఎంత వైడర్ స్పాన్ని క్యాచ్ చేస్తుంది, కవర్ చేస్తుంది? సార్ నేను ఇమాజిన్ చేసుకుంది ఇది ఆయన కెరియర్లో టాప్ 10 ఫిల్మ్స్ ఉంటే ఫస్ట్ 3లో ఉండాలనుకుంటాను సార్ నేను. ఓకే. ఇప్పటికి జగదేకుడు అతిలోక ఎలా చెప్పుకుంటామో ఈ సినిమా తర్వాత ఈ సినిమా కూడా చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటారా? చెప్పుకోవాలా? చెప్పుకోవాలి, చెప్పుకుంటారు కూడా. అది అనేది ఇప్పుడు చెప్పుకోవాలకి చెప్పుకుంటారికి, చెప్పుకోవాలి చెప్పుకుంటారు కూడా. రైట్. అది దిస్ ఈజ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు మీ కథ నమ్మి ఒక చిరంజీవి గారు లాంటి అతిపెద్ద స్టార్, చాలా పెద్ద క్యాన్వాస్ చేసే సినిమా సార్. అవునా? అవుట్ ఆఫ్ బాక్స్లో బడ్జెట్స్ కానీ సెటప్స్ కానీ ఇవన్నీ కూడా. సో డెఫినెట్గా పెద్ద రేంజ్లో ఉంటుంది. అవునా? సెట్ వర్క్స్ ఎక్కువ అండి దీనికి. అంటే ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఆ వరల్డ్ అనేది లైక్ మనకి డిస్నీ ఫిలిమ్స్లో ఎలా ఉంటుందో అలాంటి ఒక వరల్డ్స్. ఓకే.